ఇది వచ్చేసి 4 లీటర్ పాలండి. ఈ పాలల్లో మనం ఇప్పుడు కేజీ పౌడర్ వేస్తాం. 4 లీటర్లకు 1 కేజీ పౌడర్ వేయాలి. గోల్డ్ ప్యాకెట్స్ వాడితే ఏంటంటే మీకు స్మూత్నెస్ ఎక్కువ ఉంటుంది. మీరు ఏ ప్యాకెట్ అయినా వాడుకోండి. ఐస్ క్రీమ్ బాగుండాలంటే గోల్డ్ వాడుకుంటే బెటర్. 1000 గ్రామ్స్ కదండి. 1000 గ్రామ్స్ లో 980 గ్రాములు షుగరే, ఒక 15 గ్రాములు జుగురు పౌడర్, ఒక 5 గ్రాములు ఫ్లేవర్ ఎసెన్స్ అండి. అది అందుకని మీకు అది మిక్సీ లేకపోయినా పాలలో కలిపి పక్కన పెట్టేసాం అనుకోండి, ఒక పావు గంటకి అది కరిగిపోద్ది. ఒకసారి మనం మిక్స్ చేసి వేసేసుకోవచ్చు. సెట్ లో మనం వాడేది సేల్ సెట్టింగ్ లో 8 అండి. 4 8s పెడితే ఇక్కడ క్లియర్ అంటే ఎన్ని కోన్స్ తీసామో 0 అయిపోద్ది. అండ్ యూజర్ సెట్టింగ్స్ లో వచ్చేసి ఇది హార్డ్నెస్. మనం వాడేది ఉత్తి హార్డ్నెస్. ఈ హార్డ్నెస్ ఏంటంటే మన పాలు తగ్గట్టు మనం వాడే మిక్స్ మీకు అన్ని ఆల్మోస్ట్ హైదరాబాద్ లో 4-5 కంపెనీలు ఉంటాయి, విజయవాడలో 2-3 కంపెనీ, ఇండియా వైడ్ సుమారు ఒక 200-300 కంపెనీల తయారు చేస్తారు. ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు కొంతమంది ఆ జుగురు పౌడర్ 30 గ్రాములు వేయచ్చు, జుగురు ఎక్కువ వస్తుంది. కొంతమంది జుగురు పౌడర్ తక్కువ వేయచ్చు. జుగురు పౌడర్ తక్కువ వేసారు అనుకోండి తొందరగా గడ్డగట్టేస్తారు, ఎక్కువ అవుతుంది. జుగురు పౌడర్ ఎక్కువ వేస్తే స్మూత్నెస్ ఎక్కువ వస్తుంది, సో వెంటనే కట్టదు. సో ఆ మిక్స్ బట్టి పాల బట్టి కూడా ఇప్పుడు కొన్ని 6% మిల్క్ ఉంటాయి, కొన్ని 3.5 ఉంటాయి. మీరు ఇప్పుడు పెట్టేదాన్ని బట్టి 10 రూపాయలు కోన 15-20 దాన్ని బట్టి పాలును పౌడర్ వాడుకుంటారు కదా. కొంతమంది ఏంటంటే ఓన్లీ జుగురు పౌడర్ కొనుక్కొని పాలను వేడి చేసుకొని పౌడర్ వేసి వేడి చేసుకుంటారు, పంచదార వేసుకొని ఫ్లేవర్ ఎసెన్స్ దొరుకుతాయి, స్ట్రాబెరీ ఎసెన్స్ దొరుకుతాయి, అది వేసుకొని తయారు చేసుకొని పోసుకుంటారు. సో ఆ హార్డ్నెస్ ఫిక్స్డ్ అనేది ఉండదు, మీ తగ్గట్టు పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ రోజు అదే మిక్స్, అదే పాల ప్యాకెట్ బ్రాండ్ వాడుతున్నారు అనుకోండి, మీకు 4.5లో హార్డ్నెస్ అవుతుంది అనుకోండి, 4.5 ఉంచేసుకోండి. ఏ రోజుకి ఆ రోజు ఒకసారి చూసుకుంటారు. ఇక్కడ తయారు అయిపోయిన తర్వాత ఐస్ క్రీమ్ మరీ గట్టిగా ఉందా, కొద్దిగా లూజ్ ఉందా చూసుకోండి, కొద్దిగా గట్టిగా ఉంటే తగ్గించుకోండి. ఇప్పుడు ఇది హార్డ్నెస్. ఆటోమేటిక్ రీస్టార్ట్ అంటే ఇప్పుడు ఐస్ క్రీమ్ తయారైపోయిన తర్వాత మిషన్ ఆగిపోద్దండి. ఇప్పుడు 2 సైడ్లు పాలు పోస్తాం, తయారైపోయిందా మిషన్ ఆగిపోద్ది. ఆగిన తర్వాత మళ్ళీ ఎంతసేపులో మిషన్ ఆన్ అవ్వాలనేది ఆటో రీస్టార్ట్. అది 5 నిమిషాలు. ఇప్పుడు పోస్తామండి, మిషన్ ఆగిపోద్ది ఐస్ క్రీమ్ తయారైందని, 5 నిమిషాలు కొద్దిగా కరుగుద్దిగా. మిషన్ ఆగిపోయిందంటే కూలింగ్ అందిది కదా, కరిగిపోయిన తర్వాత మళ్ళీ 5 నిమిషాల తర్వాత ఆన్ అయ్యి మళ్ళీ కరిగిన దాన్ని హార్డ్నెస్ చేసేసి మళ్ళీ ఆగిపోద్ది. అది మీరు 5 బదులు అసలు బిజినెస్ తక్కువ ఉంది, పొద్దున గంటకు ఒక కస్టమర్ వస్తున్నాడు అనుకోండి, 5 బదులు మీరు 9 మినిట్స్ కూడా పెట్టుకోవచ్చు. కానీ 9 మినిట్స్ పెడితే బాగా కరిగి ఉంటుంది. కస్టమర్ వచ్చినప్పుడు 1 నిమిషం ఆగండి అని మళ్ళీ తయారైన తర్వాత చేసుకోవచ్చు. అది పవర్ సేవింగ్ లాగా కూడా యూజ్ అవుతుంది. ప్రతి 5 నిమిషాలకి మిషన్ ఆగకుండా. అది జనరల్ గా మిషన్ అయితే 5కి సెట్ అయ్యి ఉంటుంది. ఇది హాపర్ టెంపరేచర్ 7 అండి, అంటే పైన కూలింగ్, పైన మీకు 7 డిగ్రీలు వచ్చిన తర్వాత ఆగుతుంది. అండ్ నెక్స్ట్ సిలిండర్ టెంపరేచర్, ఈ లోపల ఉన్నది, దీంతో సంబంధం లేదు మీకు అసలు, అది ఆటోమేటిక్ గా అయిపోతుంది. ఫ్యాక్టరీ సెట్టింగ్స్ మీకు అక్కర్లా. సో దీనిలో ఇంకా అదర్ సెట్టింగ్స్ ఏంటంటే సెట్, ఫ్రెష్, వాష్, ఆటో అండి. ఈ ఫ్రెష్ అనేది నైట్ మోడ్. ఇది ఆన్ చేసాం అనుకోండి, ఫ్రెష్ ప్రతి గంటకి ఒకసారి మిషన్ ఆన్ అవుతుంది. అంటే ఇప్పుడు ఇందాక 5 నిమిషాలకి ఎలా ఆన్ అయింది, అలా ప్రతి గంటకు ఒకసారి ఆన్ అయ్యి ఐస్ క్రీమ్ తయారు చేసి ఆగిపోదు. ఇప్పుడు నైట్ 10కి కట్టేసాం అనుకోండి, పొద్దున 6 వరకు ఒక 8 సార్లు ఆన్ అయ్యి ఆగుతుంది. ఎవరైనా సెక్యూరిటీ ఉంటే ఓకే అండి, లేదు అంటే ఒక స్టెబిలైజర్ MCB అంటే షార్ట్ సర్క్యూట్ చెప్పలేం, నైట్ ఓవర్ హై వోల్టేజ్ వచ్చింది మనం చెప్పలేం కాబట్టి క్లీన్ చేసుకొని వెళ్ళమంటాం. నెక్స్ట్ వాష్ అంటే ఉతి మోటార్ తిరుగుద్ది, ఇంకేం తిరగదు. దీనిలో ఫంక్షన్ మోటార్ ఉంటది, ఇక్కడ కూల్ చేయడానికి ఒక పెద్ద కంప్రెసర్ ఉంటది, ఈ పైది కూల్ చేయడానికి ఒక చిన్న కంప్రెసర్ ఉంటది, ఇంతే పార్ట్స్ ఉండేది. సో వాష్ అంటే వాష్ అని గుర్తుపెట్టుకోవద్దు, వాష్ అంటే మోటార్ తిరుగుతుందని గుర్తుపెట్టు. ఆటో అంటే మిషన్ లో ఉన్న అన్ని పార్ట్స్ ఆన్ అయిపోతాయి. పెద్ద కంప్రెసర్ ఆన్ అవుద్ది, ఈ పైన గిన్నెలు కూలింగ్ చేసే కంప్రెసర్ ఆన్ అవుద్ది, పెద్ద కంప్రెసర్ అంటే ఈ ఐస్ క్రీమ్ తయారు చేసి, మోటార్ ఆన్ అయిపోద్ది, అన్ని ఆన్ అయిపోతాయి. సో ఆటో ఏంటంటే ఏమీ లేకుండా ఆన్ చేయకూడదు. ఇప్పుడు ఇక్కడ ఉందండి, ఏమీ లేదు, ఇప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు మీరు ఆన్ చేశారు అనుకోండి, లోపల ఐస్ కట్టేసి కొద్దిగా నీళ్లున్నా ఏదున్నా ఐస్ కట్టేసి ఇంకా లోపల ఉన్నాయి తిప్పనీయలేదు. గేర్ బాక్స్ అయినా పోవాలి, లోపల ప్లాస్టిక్ అయినా ఇరిగిపోవాలి. సో ఏమీ లేనప్పుడు ఆటో నొక్కకూడదు. తర్వాత ఇప్పుడు నీళ్లు పోసి పొరపాటున వర్కర్ ఆటో నొక్కాడు అనుకోండి, నీళ్లు ఏమవుతాయి, గడ్డగట్టుకుపోయి ఇరిగిపోతాయి. ఇంకోటి, ఒక సైడ్ పాలు ఉన్నాయి, ఇంకో సైడ్ కామన్ గా చేసే మిస్టేక్ ఏంటంటే కొత్తగా మిషన్ వెళ్ళినప్పుడు కస్టమర్స్ ఒక సైడ్ పాలు ఆన్ చేసి వేసేస్తారు, ఇటు సైడ్ పాలు ఉండవు, ఇటు సైడ్ ఐస్ కట్టేసి ఇరిగిపోతుంది. సో 2 సైడ్స్ పాలు మినిమం వేయాలి. ఒకే రూల్, ఇక్కడ హోల్ ఉంది కదా, ఈ హోల్ కి ఖచ్చితంగా పాలు మినిమం ఉండాలి, ఈ హోల్ కనిపించకూడదు. హోల్ కనిపించిందంటే పాలు వేసుకోండి. 2 సైడ్లు మిక్స్ ఉండాలి. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇటు సైడ్ ఒక కోన్ తీసామండి, ఒకటే ఇటే తీస్తున్నాం అనుకోండి, ఇది ఖాళీ అవుతూ ఉంటది, ఇక్కడ
ఇక్కడ మెత్తబడిపోతూ ఉంటది ఐస్, ఇక్కడ ఏమవుద్ది గట్టి పడిపోతూ ఉంటది. సో కస్టమర్ కి మన రికమెండేషన్ ఈక్వల్ గా ఇస్తూ ఉండాలి. అంటే అంత డిఫరెన్స్ ఏం రాదు కానీ ఈక్వల్ గా ఇవ్వటం అనేది బెటర్. ఈక్వల్ అంటే దీనిలో 2 ఇచ్చారు అనుకోండి, ఇటు ఒకటైనా ఇవ్వండి, ఒకటైనా అలా మినిమం ఈక్వల్ గా చేసుకుంటూ ఉండాలి. లేదంటే ఇది ఏమవుద్దంటే అస్సలు ఇవ్వలేదు అనుకోండి, మిషన్ రన్ అయ్యి అటు గట్టి పడిపోతూ ఉంటది. అంటే మీకు మిషన్ ఆగినప్పుడు 5 నిమిషాలకు మళ్ళీ కరుగుద్ది, ఇబ్బంది లేదు. కానీ మిషన్ లైఫ్ రావాలంటే 2 ఈక్వల్ గా ఇవ్వటం బెటర్. ఐస్ కట్టదండి, ఎవ్రీ 5 మినిట్స్ టైర్ అయిపోయిన తర్వాత 5 మినిట్స్ ఆగిపోద్దిగా, సో మళ్ళీ కరుగుద్దిగా, కరిగిన దాన్ని పికప్ చేసుకుంటది. అండ్ తర్వాత మిషన్ వెనకాల 3 అడుగులు గ్యాప్ ఉండాలి వాళ్ళకి. ఎందుకంటే దీని వచ్చే గాలి ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఒక 2 టన్ ఏసీకి వచ్చే గాలి అండి. ఇప్పుడు ఏసీని అవుట్డోర్ ఉందండి, మీరు ఏసీ బయట ఏదైనా అడ్డు గోడ గానీ హీట్ గానీ ఉందనుకోండి, ఎంత వేడది, అసలు ఏసీ కూలింగే రాదు. ఇది గోడ మాకు ప్లేస్ లేదండి, మేము అడుగో పెడతానంటే అవ్వదు. 3 ఫీట్ ఉండాలి. మీరు అడుగో పెట్టారనుకోండి, 1 సంవత్సరం లోపే కంప్రెసర్లు ఎగిరిపోతాయి. అటు ఒక అడుగు, ఇటు గాలి లాక్కుంటది, ఇటు నుంచి గాలి లాక్కుంటది, అటు నుంచి గాలి లాక్కుంటది, వెనకాల నుంచి వేడి గాలి వదులుతుంది. వెనకాల 3 అడుగులు మినిమం ఉండాలి. ఏసీలో ఉందనుకోండి ఒక 2 అడుగులున్న పర్ల. ఇంకంతే ఫంక్షన్స్ అవుతే ఇదేనండి. ఇంకా పాలు పోసి మనం ఆన్ చేసేది. మీదేదండి 4 లీటర్స్ ఒక దాంట్లో వేసుకోవచ్చండి. అంటే మనకి 4 లీటర్ల పాలు, కేజీ పౌడర్ 5 లీటర్లు అవుతుంది. ఇటు 5 లీటర్లు అటు 5 లీటర్లు పోస్తాం. ఇప్పుడు మనం వేసింది వెనిలా కదా, 4 లీటర్ల పాలు 1 కేజీ పౌడర్ కలిపాం, అటు 2.5 ఇటు 2.5 వేస్తాం. ఇప్పుడు సార్ వచ్చేసి చాక్లెట్ తెచ్చుకున్నారు, 2 లీటర్స్ కి 150 గ్రామ్స్ వేయమంటారు. ఓకే, నీళ్ళలోనే కలుపుతాం. వెనిలా అండి, వెనిలాలో అంత ఫ్లేవర్ ఏమి ఉండదండి. ఇది తయారైపోయింది అనుకున్నాం అనుకోండి, తయారవ్వక ఎక్కువసేపు రన్ అవుతుంది, ఇది హార్డ్ అయిపోతుంది. అది రెండిట్లో సిమిలర్ పేస్ట్ టైప్ వేసుకోవాలి. కంపల్సరీ వెనిలా అండ్ చాక్లెట్ ఒక దాంట్లో ఉండాలంటారు మీరు వాడే పేస్ట్లు, సిమిలర్ పేస్ట్లు ఉండాలి. అంటే ఇప్పుడు ఎలా గట్టిగా ఉందో సేమ్ అలాగే అలా. ఇప్పుడు దీని టెంపరేచర్ కట్టేది మేబీ ఇది -5కే గడ్డగట్టేయచ్చు, అది -6కి గడ్డగట్టచ్చు, టెంపరేచర్లు వేరే అయిపోతాయి అండి. దీ మిక్సీతో బాగా కొట్టామనుకోండి జిగురు కూడా ఎక్కువ వచ్చేస్తుంది, అది కూడా చూసుకోవాలి. ఎక్కువ బ్లెండ్ కొడితే ఎక్కువ జిగురు వచ్చేస్తుంది, అది కూడా పనికి రాదు. నార్మల్గా ఉంచుకోవాలి. మరీ జిగురు వచ్చినా కస్టమర్కి సాగినట్టు ఉంటుంది. మిక్స్ అయిపోతే చాలు, అది కంపెనీ బట్టండి. అది కూడా చూడండి, మీరు టేస్ట్ చేయండి, మీ తగ్గట్టు ఉందో. ఇప్పుడు ఫస్ట్ ఇది 2 వేసిన తర్వాత ఫస్ట్ క్లీన్ నొక్కాలండి, ఎందుకంటే పైన పాలు కిందకి దిగాలి. సో ఉత్తి మోటార్ వేసుకుంటే ఇక్కడ బబుల్స్ వస్తున్నాయి చూడండి, బబుల్స్ అంటే కిందకి దిగుతుందని. సో ఫస్ట్ పాలంతా దిగిన తర్వాత, బుడగలు ఆగిన తర్వాత ఆటో నొక్కాలి. ఫస్ట్ దీనికి కూడా వాష్ పెట్టడం బెస్ట్. మరి దిగాలిగా. ఇప్పుడు ఇది బాగా జుగురు ఉంది, నేను ఆటో నొక్కేస్తా, దిక్కండి ఐస్ ఫామ్ అయిపోయింది అనుకోండి, ఇవన్నీ తెలియకపోయినా వాళ్ళకి అర్థమైతే కర్కర్ అని సౌండ్ వస్తుందంటే ఆపేస్తారు వెంటనే. ఇప్పుడు అది ఇరికిపోయే వరకు ఉండరు కదా, సౌండ్ వస్తుంది వెంటనే మిషన్ ఆపేస్తారు. ఇప్పుడు సుమారు మిక్స్ బట్టి 15 మినిట్స్ పడుతుందండి, 15 to 18 మినిట్స్. ఫస్ట్ టైం 15 నుంచి 18 నిమిషాలు పడుతుంది, తర్వాత కంటిన్యూస్ గా ఇచ్చుకోవచ్చు. కంటిన్యూస్ మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు ఒకళ్ళు వచ్చారు, ఒక 20 సెకండ్ల తర్వాత ఇంకోళ్ళు, 30 సెకండ్ల తర్వాత ఇంకోళ్ళు, అలా వస్తే కంటిన్యూస్ ఇచ్చుకోవచ్చు. 10 మంది వచ్చారు అనుకోండి, 10 మందికి నేను ఇచ్చేసా, అప్పుడు మళ్ళీ ఒక 5 నుంచి 7 నిమిషాలు ఆగాలి. ఇప్పుడు మీ అందరికి తీసి ఇచ్చేసాను అనుకోండి, ఈ లోపల ఉన్న ఐస్ క్రీమ్ తయారైంది అయిపోద్దిగా, పాలు మొత్తం ఫ్రెష్ గా దిగుతాయి, అప్పుడు టైం పడుతుంది. ఇప్పుడు లేదు, ఒక కోన్ ఇచ్చా, 30 సెకండ్ల తర్వాత ఇంకోళ్ళు వచ్చారు అనుకోండి, ఈ లోపలికి వెళ్ళిన మెటీరియల్ ఈ లోపు 30 సెకండ్స్ లో అయిపోద్ది. ఇప్పుడు సుమారు 10 కోన్లు తయారవడానికి 5 నిమిషాలండి. అంటే ప్రతి 30 సెకండ్లు ఒక కోన్ తయారు చేయగల కెపాసిటీ ఉంది. సో ఎవ్రీ 30 సెకండ్స్ 20, ఇప్పుడు మన అమౌంట్ తీసుకొని ఇచ్చే లోపల తయారైపోతుంది. పోసుకుంటూ ఉండొచ్చు, మీరు కలుపుకొని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోండి, మీరు పోసుకుంటూ ఉండొచ్చు. కంపల్సరీ స్టెబిలైజర్ అయితే పెట్టుకోవాలి. అంటే మిషన్ రన్ అయ్యేది పీసీబీ మీద రన్ అవుతుంది. మదర్ బోర్డ్, దీనికి వైరింగ్ ఏ ఉండవు, ఒక సింగిల్ మదర్ బోర్డు ఉంటుంది. సింగిల్ మదర్ బోర్డ్ ద్వారా అన్నిటికీ కనెక్షన్ వెళ్ళిపోతుంది. 5 కోన్స్ వరకు హార్డ్నెస్ ఉంటుందండి, 5 కోన్స్ తర్వాత హార్డ్నెస్ తగ్గిపోతుంది. వెనిలా అడిగారండి, వెనిలా 5కి ఇచ్చేసా, 5 మినిట్స్ ఆగాలి. అటు పిస్తా 5కి ఇచ్చేసా, 5 మినిట్స్ ఆగాలి. వెంటనే సెకండ్ కూడా గాలి లేకుండా. ఇప్పుడు 5 కోన్లు మాక్సిమం ఒక 20 సెకండ్స్ లో తీసేయగలం. టేస్ట్ పిస్తా టేస్ట్ వచ్చిందా, బాగుందా మేడం? మేడం వాళ్ళు కొత్తగా పెడుతున్నారు కదా, టేస్ట్ చెప్పాలి. -4కే వాడి ప్రీమిక్స్లు ఉంటాయి. సో అవి -5 రీచ్ అవ్వవు, -6 రీచ్ అవ్వవు, హార్డ్నెస్ రావాలి.
ఇప్పుడు మీకు అది లూజ్ వచ్చింది, కానీ ఎక్కువ ఇటే తీసాను. ఇప్పుడు వెనిలా అంటే మొత్తం కోన్స్ ఇటే తీసాను. దాని మీద లూజ్ అండి. చెక్ చేస్తాను. దీనిలో కొద్దిగా పాలు వేసుకుంటాం, కొద్దిగా నొక్కండి నొక్కండి నొక్కి పట్టుకో. తీసి ఏదండి మళ్ళీ దీనిపైన సగం ఐస్ క్రీమ్ వేసుకోవచ్చు. అదే మిల్క్ అంటే ఇప్పుడు బనానా షేక్ కదండి, బనానా షేక్ నింపిన తర్వాత కొద్దిగా ఐస్ క్రీమ్ అయినా కొట్టివ్వచ్చు. స్పూను అంతే. టాపింగ్స్ వేసుకోవచ్చు, పైన టాపింగ్స్ వేసి ఇచ్చుకోవచ్చు. స్పూన్ ఇవ్వండి. ఏ ఊరు నుంచి వచ్చారండి? మేము రద్దం నుంచి వచ్చాం సార్. రద్దం ఎక్కడే వస్తుంది అది? అది పాగోడ. ఓకే ఓకే. సత్యసాయి డిస్ట్రిక్ట్. ఎలా ఉంది టేస్ట్? ఎలా ఉంది? బాగుంది సార్. బాగుంది. ఓకే. ఎలా ఉందండి టేస్ట్? టేస్ట్ చాలా బాగుంది. అది ఓకే. తినడం కూడా ఈజీగా ఉంది. ఓకే. అది తింటున్నప్పుడు కొంచెం ఫీలింగ్ ఉంది అన్నమాట. ఓకే. బయట కంపెనీ ఐస్ క్రీమ్ తోటి ఎలా ఉంది అంటే కంపారిజన్? మీకు బయట కంపెనీ ఐస్ క్రీమ్ తిన్నప్పుడు కొద్దిగా మనము మౌత్ లో కొద్దిగా ఫీలింగ్ అవుతుంది అనమాట. కొద్దిగా పళ్ళు నొప్పించడం కానీ గొంతు కొద్దిగా అయినా, కానీ ఇది తిన్నప్పుడు అలాంటిది ఏం లేదు. నార్మల్ ఫుడ్ తిన్నట్టే ఉంటుంది. ఓకే. అంటే ఇది మనం ప్యూర్ మిల్క్ తో కాబట్టి, ప్యూర్ మిల్క్ కాబట్టి హెల్త్ కూడా చాలా బాగుంటుంది. అదేనండి. సో చాలా బాగుంది సాఫ్ట్. ఓకే. సో మీదే ఊరండి? నర్సీపట్నం సార్. ఓకే. ఎలా ఉంది ఐస్ క్రీమ్? బనానా షేక్ తాగారు కదా, టేస్ట్ ఎలా ఉంది? బనానా ఫ్లేవర్ క్లియర్ కట్ వచ్చింది. ఓకే. అంటే బయట తాగిన దానికి దీనికి అసలు ఎలా ఉంది? అది ఐస్ తిన్నట్టుంది, ఇది బనానా ఫ్లేవర్ తో తిన్నట్టుంది అనమాట. బాగుంది. ఓకే. ఐస్ క్రీమ్ సూపర్. రైట్ అండి, థ్యాంక్ యూ. మేడం మీకు? ఓకే. చాలా బాగుంది. ఓకే. టేస్ట్ ఎలా ఉందండి? చాలా బాగుంది. ఓకే. అంటే మీరు బయట మామూలు ఐస్ క్రీమ్స్ సండేస్ అన్ని తింటూ ఉంటారు కదా, దానికి దీనికి ఎలా ఉంది మీకు? ఇది చాలా బాగుంది దాని మీద. ఓకే. నేచురల్ గా ఉంది. అదేంటంటే ఐస్ గడ్డగట్టినట్టు ఉంటది తిన్నా, అదే కానీ ఇది నేచురల్ గా ఉంది అనమాట. మిల్కీ ఫ్లేవర్ ఉంది. ఓకే. ఇది ఎసెన్స్ లేకుండా ఏమీ లేకుండా ఉంది కాబట్టి చాలా బాగుంది. ఓకే. బనానా షేక్ ఎలా ఉంది బనానా షేక్ బాగుంది. మీకు? ఉంచండి పర్లే మా. ఇది యాక్చువల్లీ ఇప్పుడు నైట్ టైం క్లీనింగ్ అండి. సో ఫస్ట్ నైట్ టైం ఏంటంటే 30 నిమిషాల ముందు ఆపేసేయాలి. మిషన్ ఆపేస్తే పాల కింద కరిగిపోతుంది. కరిగింది పాలంతా లాగేస్తాం, లాగేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాం. మళ్ళీ పొద్దున్నే దీనిలో వేసుకోవచ్చు, రీయూజ్ చేసుకోవచ్చు. లేదంటే నెక్స్ట్ డే మిల్క్ షేక్ టిక్ షేక్ లోకి వాడుకోవచ్చు. అంతేనండి. క్లీనింగ్ చేయాలి అంటే మీరు హాఫ్ అన్ అవర్ తర్వాత కాకుండా డైరెక్ట్ గా తీసారనుకోండి, ఐస్ క్రీమ్ గడ్డలాగా వస్తుంది. లోపల ఐస్ క్రీమ్ కూడా అతుక్కుపోయి ఉంటుంది, వేస్టేజ్ వస్తుంది. సో పాల కింద ఉందనుకోండి, వేస్టేజ్ ఎక్కువ రాదు. నైట్ టైం కావాలంటే పెట్టుకోవచ్చు ఫ్రెష్ మోడ్ అని, కానీ ఫ్రెష్ మోడ్ పెట్టుకుంటే ఏంటంటే మీకు వెంటిలేషన్ ఉండాలి. వేడి గాలి కదా, వెనకాల నుంచి ఫుల్ వేడి గాలి వస్తుంది. సో వెంటిలేషన్ ఉండాలి, ఎంసీబీ ఉండాలి, స్టెబిలైజర్ ఉండాలి. లో వోల్టేజ్ హై వోల్టేజ్ వచ్చింది అనుకోండి, మనం ఉండంగా ఏ సూపర్ మార్కెట్ బయట అనుకోండి, ఆల్రెడీ వాచ్మెన్ ఎవరైనా ఉంటే నైట్ మోడ్ పెట్టుకోవచ్చు. అది ఇంకా మీ రిస్క్. అది మిషన్ లో అయితే ఫీచర్ ఉంది, నైట్ మోడ్ ఫీచర్. సేఫ్టీ అనుకుంటే, కరెంట్ బాగుంది అనుకుంటే వదిలేదు. ఇప్పుడు ఇది హెడ్ తీసి క్లీన్ చేస్తాము. రామారా అదిగోండి అక్కడ వాటర్ పోస్తున్నాడు. సో నైట్ టైం మిల్క్ అంతా లాగిన తర్వాత వాటర్ పోసేసి 2-3 సార్లు లాగేసాం అనుకోండి, మినిమం క్లీన్ అవుతుంది. అక్కడ వాష్ నొక్కాలి. డైలీ 15 నిమిషాలు పడుతుందండి క్లీనింగ్. ఇంకా లాగేసేయటం అలా 2-3 సార్లు నీళ్ళు వేసుకొని లాగేసి తీసుకొని క్లీన్ చేస్తాం.